శ్రీనివాస్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటైతే చెప్పాలి, ఒకటే వార్నింగ్ ఇస్తాను. నన్ను కలవాలని చెప్పని లేదా నన్ను కాంటాక్ట్ అవ్వాలని చెప్పని మాత్రం మైండ్ లో నుంచి తీసేసుకో. మీడియా ముందు మాట్లాడి ఏదేదో చెయ్యాలి అని మాత్రం చెయ్యకు. నీవు కోల్పోయింది ఒక 10% అయితే నేను కోల్పోయింది నా జీవితం మొత్తం. ఇప్పుడు జీవితం బయట నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. అలాంటి సిచ్యువేషన్ లోకి నువ్వు నన్ను తీసుకెళ్లావు, ఒక ఊబిలోకి పడేసావు. ఇప్పుడు నా ఊబిలో నుంచి బయటికి రావడానికి ట్రై చేసిన, ఎందుకంటే తెలివి అనేది వచ్చింది నాకు. నువ్వు ఎలాంటివి ఏం చేసావు, ఎలాంటి మాటలు చెప్పావు అని తెలుసుకున్నాను కాబట్టి ఆ ఊబిలో నుంచి ఏంటి మెల్లగా రోపెక్కి రావాలని టైం పడుతుంది కదా. అలాగే నీకు ఒకటి చెప్తున్నాను, ఇంకొకసారి నా గురించి ఏ మీడియాలో అయినా సరే మాట్లాడినా నీకు మంచిగా ఉండదు. అలాగే నీకు తొందరలోనే ఒక రియాక్షన్ అనేది ఇస్తాను, దానికి వెయిట్ చేస్తూ ఉండు. ఇంకోసారి నా గురించి బ్యాడ్ గా మాట్లాడినా తను ఎవరో తెలీదు, నా ఫ్యామిలీకి ఎంత చేశాను, నా ఫ్యామిలీకి కూడా నేను ఎంతో నీ వల్లే కేవలం నా ఫ్యామిలీకి నేను ఎంతో అన్యాయం చేసుకున్నాను. అర్థమైందా? సో నా జోలికి రాకు అంతే. వస్తే మాత్రం మామూలుగా ఉంటుంది. అతను మాటలతో మెస్మరైజ్ చేస్తారన్నారు కదా, మళ్ళీ వచ్చి మెస్మరైజ్ చేస్తే అంటే నా దగ్గరికి రావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేంత ధైర్యం కూడా లేదనుకోండి. వచ్చినప్పుడు చెప్తాను. అలాగా మ్యాజిక్ మళ్ళీ మెల్ట్ అయిపోతానా లేదంటే భద్రకాయలాగా మారిపోతానా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మీ భవిష్యత్తు ప్రణాళిక? అండి, స్టడీ అయితే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. స్టడీ కంప్లీట్ చేసి ఏదైనా జాబ్ లేదంటే ఏమైనా ఛాన్సెస్ వస్తే మూవీ వైపు వెళ్ళడం అలా ట్రై చేస్తున్నాను. మీరేమన్నా సమాజానికి కానీ యువతకు కానీ ఏమన్నా సందేశం అమ్మాయిలకైతే చెప్తాను, ఖచ్చితంగా ఎవరిని నమ్మకండి, దొంగ బాబాలను అసలే నమ్మకండి. చక్కగా మీకు వెళ్ళాలి అంత దైవభక్తి ఉంది అంటే ఏదైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళండి, మంచిగా పూజ చేసుకోండి, కొబ్బరికాయలు కొట్టాలంటే కొట్టండి, పూలమాలలు వేయాలంటే వెయ్యండి. అంతేగాని ఎవరో దగ్గరికి వెళ్ళి ఇది చేస్తారు అది చేస్తారంట అని చెప్పని మాత్రం మోక్షాలు ఇస్తున్నాడు అది అవన్నీ ఫేక్ అండి. 100లో ఒక 10 మంది ఉంటారేమో, 90 మంది దొంగనా కొడుకులే ఉన్నారు నిజం చెప్పాలి అంటే. సో జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రుల మాట వినండి. నాలాగా అయితే అసలు మీరు లైఫ్ అనేది స్పాయిల్ చేసుకోవద్దు, మీ ఫ్యూచర్ అనేది. ఇప్పుడు నేను కూడా నా కంబ్యాక్ ఇవ్వడానికి, నా ఫ్యూచర్ అనేది మంచి బాటలోకి వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నాను. మీరంతా నాకు సపోర్ట్ ఉంటారని చెప్పని కోరుకుంటున్నాను. అంటే సొసైటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిద్దంటారా? ఖచ్చితంగా చేస్తుంది. నిజాలు తెలిసినప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఓకే, యాక్సెప్ట్ చేయని వాళ్ళని నేను పట్టించుకోను అంతే. యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటే చాలు నాకు. నా లైఫ్ అనేది నేను చూస్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు అన్నం పెడతారని చెప్పి 24 గంటలు వాళ్ళ గుమ్మం దగ్గర అయితే నుంచుని ఉండలేము కదా. ఎప్పటికైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, అదే మనకి తిండి పెడతారు. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఇప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేసి మీరు వాళ్ళకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా మా ఛానల్? తల్లిదండ్రుల గురించి అంటే పేరెంట్స్ అనగానే నాకు ఎమోషనల్ తప్ప ఇంకేం రావట్లేదు. ఎందుకంటే నా కోసం చాలా కష్టపడ్డారు, నిద్రలేని రాత్రులు ఉన్నాయి. మా నాన్న నా వల్ల చాలా సఫర్ అయ్యారు, ఆయన ఆరోగ్యమే పాడు చేసుకున్నారు. పేరెంట్స్కి అయితే ఒకటే చెప్తానమ్మా, మీకైతే నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, కానీ ఇక నుంచి అలాంటి తప్పు చెయ్యను. మీరు చెప్పిన మాట నేను వింటాను. నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అంటే సారీ మీకు చాలా థ్యాంక్స్ మమ్మీ, డాడీ, అలాగే అన్నయ్య అండ్ నన్ను పెంచిన అన్న విష్ణు అన్న, అందరికీ కృతజ్ఞతలు, రుణపడి ఉంటానంతే. మీ విష్ణు అన్న కూడా బాగా కష్టపడ్డాడు మిమ్మల్ని తీసుకురావడం. చాలా అంటే చాలా అండి. ఒక రకంగా నా ఫ్యామిలీని చూపిస్తున్నారు కానీ కష్టపడ్డారు అది ఇది అని చెప్పని వాళ్ళని ముందుకు నెట్టింది అయితే వెనుకుండి కష్టపడిందంతా విష్ణు అన్నే. సో విష్ణు అన్నకు కూడా రుణపడే ఉంటాను నేను. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ అన్నకైతే రుణపడే ఉంటాను.